తినకూడదు. తినకును. కూడదు. కూడను. కూడదు. కూడను. డదు. దదు. కూడదు. కూడదు. తినకూడదు. దు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శృతి అండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నాను, అంటే మార్నింగ్ అనమాట, అరౌండ్ 7:30 అవుతుంది. అండ్ ఇక్కడ నేను బ్లూటూత్ పెట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు. లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, కొత్తది కాదు. తర్వాత చూపిస్తాను క్లియర్గా ఇది ఎలా ఉంటుంది అనేది. అండ్ నేను స్టేస్ యూస్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసేవి, బట్ తర్వాత కంట్రోల్ అయిపోయింది. అంటే అలవాటు అయిపోతుంది కదా. 3 to 4 kilos ఎక్స్ట్రా ఉన్నాను ఉండాల్సిన దానికంటే. క్వారంటైన్ కదా, సో దాని ఎఫెక్ట్ కూడా బాగా కనిపించింది. సో వాకింగ్కి వెళ్తున్నాను, బట్ ఒక 3 to 4 kilometers అలా నడుస్తున్నాను అనమాట ఎవ్రీడే. సో వెయిట్ వైజ్ అయితే అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఇంకా కనిపించలేదు, బట్ కొంచెంగా తగ్గుతున్నాను అనమాట. సో డ్రాస్టిక్ చేంజ్ కూడా కావాలి అంటే డైట్ కంట్రోల్ చేయాలి. మార్నింగ్ నేను లేచినప్పటికీ ఇలా ఉందన్నమాట. 8 degrees ఎంత ఉంది టెంపరేచర్, సెంటిగ్రేడ్లో చెప్తున్నాను. సో ఒక్కరోజు మిస్ అయినా ఒక 3-4 days స్కిప్ అయిపోతుంది అనమాట. అందుకు సరే ఒక 1/2 an hour అయినా వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. బట్ హాఫ్ వే త్రూ వెళ్ళిన తర్వాత లైట్గా డ్రిజిల్ స్టార్ట్ అయ్యింది. ఇంక వర్షం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఇంక వెనక్కి వచ్చేసాను. ఈ పార్క్ ఉంది కదా, ఇది ఫుల్ ఉంటుందండి. పొద్దున్న వర్కౌట్ చేసుకుంటా చాలామంది వస్తారు, బట్ ఆ రోజు వర్షం అని చెప్పా కదా. అండ్ చూసారు కదా, నేను ఇంకా ఇంటికి ఇలా వచ్చాను, అక్కడికి ఒక 5-10 minutes తర్వాత ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యింది. జస్ట్ మిస్ అనమాట నేను. సో ఇందాక చెప్పాను కదా వైర్లెస్ ఇయర్ఫోన్స్ అని, ఇవే అనమాట. ఇది పవర్ బీట్స్ ప్రో అండి, యాపిల్ నుండే. ఇది కూడా యాపిల్ ప్రోడక్ట్. ఇది లాంచ్ చేసింది ఐ థింక్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినట్టున్నారు. లాంచ్ చేసిన కొత్తలోనే తీసుకున్నాము. అప్పుడు దీని ప్రైస్ $350 ఎంతో అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు. అప్పుడు రికార్డ్ చేసిన ఫుటేజ్ అనమాట ఇది. ఇప్పుడు షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ బాక్స్ ఉంది కదా, అది కూడా అవి ఇయర్ఫోన్స్ పెట్టుకునే బాక్స్. బట్ దీంట్లో ఏంటంటే ఆ బాక్స్ కూడా ఛార్జ్ అవుతుంది. సో ఇయర్ఫోన్స్ మనం అందులో పెట్టినప్పుడల్లా ఆ బాక్స్ యాజ్ ఎ ఛార్జర్ వర్క్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు మనకి ఓకే ఛార్జ్ లేవు ఇయర్ఫోన్స్ అన్న బాధ ఉండదు. నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి అలసందలతో దోశలు ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా మా పాపకి ఏంటంటే పెసరట్ అంత నచ్చదు, సో అలసందలతో ట్రై చేద్దామని చెప్పి జస్ట్ నైట్ ఒక 1 cup అలసందలు తీసుకున్నాను. బ్లాక్ ఐ బీన్స్ అనమాట. ఇవి నైట్ సోక్ చేసి మార్నింగ్ కొంచెం అల్లం అండ్ పచ్చిమిర్చి వేసి మిక్సీ చేశాను. అండ్ దీంట్లో కొంచెం ఒక 1 cup అలసందలు తీసుకుంటే 1/4 cup అటుకులు తీసుకున్నాను అనమాట. మీరు అటుకుల ప్లేస్లో రైస్ కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను రైస్ మర్చిపోయాను, సో అందుకు అటుకులతో ట్రై చేద్దామని అటుకులు వేస్ట్ చేశాను. బట్ చాలా బాగా వచ్చిందండి, చాలా పోరస్గా వచ్చాయన్నమాట దోశలు కూడా. మా పాపకు కూడా చాలా నచ్చాయి. ఇది సేమ్ పెసరట్లానే రుబ్బుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దోశ ప్యాన్ మీద దోశలాగా వేసేసుకోవడమే. ఏంటంటే ఇది చాలా హై ప్రోటీన్ అంట, నాకు కూడా తెలీదు అలసందలు చాలా మంచిది అని. సో చాలామంది చెప్తున్నారు అలసందలుతోని వడ అది చేసుకుంటాం కదా, అవి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. దోశ ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది కాల్చేటప్పుడు ఒకవైపు కాల్చిన తర్వాత ఇది రివర్స్ చేస్తారు కదా, రివర్స్ చేశాక కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అందుకు మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి తీసేయండి, అప్పుడు సూపర్ క్రిస్పీగా ఉంటుంది దోశ. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీన్ని నేను అల్లం చట్నీతోని సర్వ్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ మేము ఐకియాకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా సహస్రాకి టాయ్ స్టోరేజ్ తీసుకుందాం అనుకుంటున్నామని. సో అది తీసుకున్నాం అనమాట, ఇంటికి తీసుకొచ్చాము. అండ్ అది ఫిక్స్ చేయాలి ఇంకా. సో ఇప్పుడు అది ఫిక్స్ చేస్తున్నాము ఈవినింగ్. అండ్ సహస్రకి ఏంటంటే ఇలాంటి వర్క్స్ చాలా ఇష్టం. ఏదైనా కొత్త ఐటమ్ వచ్చిందంటే అది ఓపెన్ చేసి ఫిక్స్ చేసేంత వరకు తను ఇంక ఊరుకోదనమాట, అలా అడుగుతూనే ఉంటుంది. అండ్ నేను హెల్ప్ చేస్తాను, నేను ఫిక్స్ చేస్తాను అని తనకి చాలా క్యూరియస్ అనమాట ఈ విషయంలో. ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీగా ఉందండి. జస్ట్ అది క్లియర్గా మెన్షన్ చేశాడనమాట ఎలా ఫిక్స్ చేయాలని. అండ్ సహస్ర హెల్ప్తోని చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట మా పని. లైక్ 20 minutesలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్క్రూస్ బిగిస్తున్నారు కదా, ఓన్లీ 3 to 6 స్క్రూస్ ఉన్నాయి అంతే. మిగతావన్నీ ఏంటంటే జస్ట్ పుష్ పిన్స్ లాంటివి అన్నీను. సో చాలా ఈజీగా ఉంది అది ఫిక్స్ చేయడం. Let's put on my point. Come on. Wait. Come on, put. No, don't put. పెద్దవాళ్ళు ఎలా అయితే ఇండిపెండెంట్గా చేస్తారో అలా అస్సలు హెల్ప్ లేకుండా 100% నేనే చేయాలి అనుకుంటుంది. మాకేంటంటే అవి ఎక్కడ గుచ్చుకుంటాయో అని మనకు టెన్షన్ వస్తూ ఉంటుంది. జస్ట్ అలా పట్టుకుంటాం అంతే, బట్ స్టిల్ అది కూడా వద్దంటుంది అనమాట. బట్ ఫైనల్లీ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా సింపుల్గా ఉన్నాయండి బిన్స్ పెట్టేది. అక్కడ స్క్రూస్ ఏం లేవు ఫిక్స్ చేయడానికి, జస్ట్ పుష్ పిన్స్లా ఉన్నాయి వెనక. సో అక్కడ ఆల్రెడీ హోల్స్ ఇచ్చాడు, జస్ట్ అవి పుష్ చేసేయాలన్నమాట హోల్స్లోకి అంతే. సో ఫిక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ బిన్స్ కూడా పెట్టేస్తే టేబుల్ రెడీగా ఉంటుంది స్టోరేజ్ కోసం. అండ్ ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ టేబుల్ బాగానే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. చూడాలి మరి ఎంతవరకు యూజ్ అవుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే నీట్గా స్టోరేజ్ అంతా టాయ్స్ అన్ని స్టోర్ చేసుకొని ఇలా యూజ్ చేస్తుంది టేబుల్. అండ్ ఈవినింగ్ మేము కాస్ట్కోకి వెళ్ళాము, సో అదే చూపిస్తున్నాను మీకు. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ అండి. ఇక్కడ ఎంతమందికి ఇష్టం ఈ చాక్లెట్స్? నాకు నార్మల్గా చాక్లెట్స్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ ఇవి నా ఫేవరెట్ అనమాట. ఇదంతా కంప్లీట్గా చాక్లెట్ సెక్షన్. ఏం తీసుకోలేదు, బట్ చూపిస్తున్నాను మీకు అంతే. అండ్ ఇది రోటిసరీ చికెన్ అంటారు, ఓవెన్లో కుక్ చేస్తారు. సీజన్డ్ రోటిసరీ చికెన్ బాగానే ఉంటుంది టేస్ట్. ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది, లేదంటే పైన స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోయి అంత బాగోదు. నెక్స్ట్ ఇవి చూపిస్తున్నాను కదా, ఇవంతా మీల్ ప్లాన్స్, కొంచెం వేడి చేసుకొని తినేయచ్చు. కాస్ట్కోలో ఫుడ్ బాగుంటుందండి, టేస్టీగానే ఉంటుంది. సో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ మేము ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాము. చికెన్ టాకోస్ ఉన్నాయి కదా, సో ఇది తీసుకుంటున్నాం అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇది చూసారా బటర్ చికెన్, బట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, అందుకే మేము తీసుకోలేదు అంత క్వాంటిటీ ఏం చేస్తామని. సో మేము ఆ చికెన్ టాకోస్ తీసుకున్నాము నైట్కి ప్రిపేర్ చేద్దామని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది హోల్ ల్యాంబ్ హలాల్ మీట్ అండి. ఇది మొత్తం ల్యాంబ్ ఒక్కసారి తీసుకోవాలి. అండ్ 1 kilo $11 అనమాట. మేబీ ఎక్కువ మీట్ అవసరం ఉంటే ఇక్కడ తీసుకుంటారు అనుకుంటా, బట్ అంత మీట్ ఎవరు తీసుకుంటారు ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ మేము ఇది క్లోత్ సెక్షన్. చాలా వెరైటీస్ ఉంటాయి క్లోత్స్లో, అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కాస్ట్కోలో జాగర్ ప్యాంట్స్ బాగుంటాయి, నేను తీసుకున్నాను. అండ్ జాకెట్స్ బాగుంటాయి, నెక్స్ట్ స్వెటర్స్ ఇవన్నీ బాగుంటాయి. సో దీని తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము బిల్డింగ్ చేంజ్ చేసి. నెక్స్ట్ నేను డిన్నర్కి టాకోస్ చేస్తాను చెప్పాను కదా, సో అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారండి, అండ్ మొత్తం అంత క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ టార్టియాస్ అరౌండ్ 12 టార్టియాస్ వచ్చాయి. సో ఇక్కడ ఫస్ట్ నేను చికెన్ పాన్ ఫ్రై చేస్తున్నాను. కుక్ చేయక్కర్లేదు, జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది.
సో హైలో పెట్టి లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్గా. సో ఇట్స్ ఆల్ రెడీ. నేను కొంచెం రోస్ట్ చేశాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని, బట్ వేడి చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టార్టియాస్ కూడా ప్యాన్ పైన వేడి చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు టాకోస్ సెట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ చికెన్ తీసుకున్నాను అండ్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ ఐటమ్స్ అన్నీ వరుసగా వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్గా. అండ్ నాకు అనిపించింది కొంచెం స్పైస్ తగ్గిందని, సో దీంట్లో నేను అలపినియస్ కూడా యాడ్ చేశాను. చిన్నగా కట్ చేసుకున్నాను అలపినియస్ అండ్ అవి జస్ట్ పైన చల్లుకున్నాను అనమాట తినే టైంలో. అది యాక్చువల్గా రికార్డ్ చేయలేదు. సో అది వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ అండ్ కెనడియన్స్ చాలా లైట్గా తింటారండి స్పైస్. హాట్గా ఉండదన్నమాట వాళ్ళ ఫుడ్ ఎప్పుడు. మనకి ఏంటంటే కొంచెం కారంగా ఉంటేనే నచ్చుతుంది కదా. సో దాంట్లో కొంచెం అలపినియస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ కిడ్స్ కూడా చాలా నచ్చుతుంది. సో దిస్ ఈజ్ అ డిన్నర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ కమెంట్స్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. నేను అందరి కమెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.